అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం ఎన్నటికీ తరగని ధనాన్ని, భోగాలను ప్రసాదించే శ్రీ ధనలక్ష్మి ధ్యాన శ్లోకాన్ని, దాని యొక్క అర్థాన్ని మరియు ఈ శ్లోకాన్ని పఠించడం ద్వారా కలిగే ఫలితాలను తెలుసుకుందాం. ముందుగా మంత్రాన్ని చూద్దాం. కిరీట మకుటోపేతాం స్వర్ణవర్ణ సమన్వితాం సర్వాభరణ సంయుక్తాం సుఖాసన సమన్వితాం పరిపూర్ణం చ కుంభం చ దక్షిణేన కరేణ తు చక్రం బాణం చ తాంబూలం తదా వామకరేణ తు. మరొక్కసారి విందాం. కిరీట మకుటోపేతాం స్వర్ణవర్ణ సమన్వితాం సర్వాభరణ సంయుక్తాం సుఖాసన సమన్వితాం పరిపూర్ణం చ కుంభం చ దక్షిణేన కరేణ తు చక్రం బాణం చ తాంబూలం తదా వామకరేణ తు. అనగా కిరీటము మరియు మకుటముతో బంగారు వర్ణంలో ప్రకాశిస్తూ సుఖాసనముపై ఆసీనురాలైన దేవి కుడి చేతిలో నిండు కుంభాన్ని, ఎడమ చేతిలో చక్రం, బాణం, తాంబూలంను ధరించి ఉన్నది. శంఖం పద్మం చ చాపం చ కుండికామపి దారిణీం సకంచుకస్తనీం ధ్యాయేద్ధనలక్ష్మీం మనోహరాం. మరొక్కసారి విందాం. శంఖం పద్మం చ చాపం చ కుండికామపి దారిణీం సకంచుకస్తనీం ధ్యాయేద్ధనలక్ష్మీం మనోహరాం. అనగా శంఖం, చక్రం, ధనస్సు, కమండలము ధరించి కంచుకముతో కూడిన స్తనాలతో మనోహరముగా ఉన్న ధనలక్ష్మీమాతను ధ్యానిస్తున్నాను. ఇప్పుడు ఈ ధ్యాన శ్లోకాన్ని పఠించడం ద్వారా కలిగే ఫలితాలను తెలుసుకుందాం. ఈ ధ్యాన శ్లోకాన్ని శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా కోరినంత ధనము లభించును, శ్రేయస్సు కలుగును, సకల భోగభాగ్యములు వృద్ధి చెందును. అమ్మవారి అనుగ్రహంతో ఇంటిలో సుఖశాంతులు, సంతోషములు సుస్థిరముగా ఉండును. ఓం శ్రీ మాత్రే నమః.